ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. జీవితం ఎంతో గొప్పది, కానీ ఆ జీవితం గొప్పగా లేనప్పుడు ఆ జీవితాన్ని ముగించేయాలనుకున్నారు. అందుకే ఒక ముహూర్తం చూసుకున్నారు. ఆ ముహూర్తం ఏంటో తెలుసా? 28 ఏళ్ల క్రితం వారిని కలిపిన ముహూర్తమే. ఏ రోజైతే వివాహ బంధంలోకి అడుగు పెట్టారో అదే రోజు తనువు చాలించింది ఆ జంట. పెళ్లి రోజే చనిపోయి ఆస్తి ఎవరికి ఇవ్వాలో చెప్పడంతో పాటు ఒకరి చేతిని మరొక చేతిలో వేసి కలిసే ఉంచి అంత్యక్రియలు ఎలా నిర్వహించాలో కూడా వీడియోలో చెప్పి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తాళి కట్టిన రోజు బలవంతంగా చనిపోయిన వారి కథ వింటే మీ కన్నీలాగం. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన 56 ఏళ్ల జెరిల్ అలియాస్ టోనీ ఆస్కార్ మోన్ క్రిప్ట్కు 45 ఏళ్ల అన్నికి 28 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ జంటకు పిల్లలు లేరు. 2 రోజుల క్రితం వారి పెళ్లి రోజు సందర్భంగా మ్యారేజ్ సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేసుకోలేదు, చావుకు సిద్ధమయ్యారు. పెళ్లి రోజు రాత్రి కేక్ కట్ చేసి ప్రాణాలు తీసుకున్నారు. తాము చనిపోతున్నట్టు ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. బంధువులకు కూడా పంపించారు. వారు అప్రమత్తమై వారి ఇంటికి చేరుకునే లోపే ప్రాణాలు పోయారు. చనిపోయే కొన్ని క్షణాల ముందు పెట్టిన ఈ వీడియోలో తమ అంత్యక్రియలు ఎలా నిర్వహించాలో కూడా వివరించింది ఆ జంట. పెళ్లి రోజు బట్టలనే అంత్యక్రియల్లో వెయ్యాలని కోరారు. ఆ తర్వాత ఒకరి చేతిని మరొక చేతిలో వేసి కలిసే ఉంచి ఒకే శ్మశాన వాటికలో పెట్టి ఖననం చెయ్యాలని బంధువులకు సూచించారు. పెళ్లి రోజు ఎలాగైతే ఒకటయ్యారో అదే విధంగా చావులోనూ కలిసి భూమిలో కలిసిపోవాలనే కోరికను బయటపెట్టారు. అలాగే తాము చనిపోయిన తర్వాత తమ ఆస్తిని తమ పిల్లలుగా భావించే భార్య సోదరుడి పిల్లలకు రాసివ్వాలని స్పష్టం చేశారు. పేరు పేరున బంధువులను తలుచుకుని వీడ్కోలు పలుకుతున్నట్టు భావోద్వేగ సందేశాన్నిచ్చారు. ఇదంతా చూసిన బంధువులు, స్నేహితులు, స్థానికులు కంట కన్నీరాగలేదు. జెరిల్ గతంలో వివిధ టాప్ హోటల్లో చెఫ్గా పనిచేశాడు. కానీ మహమ్మారి సమయంలో పనిచేయడం మానేశాడు. తర్వాత ఉద్యోగంలో చేరలేదు, వడ్డీలకు కూడా అప్పులిచ్చేవాడు. కానీ ఆర్థిక సమస్యల కారణంగానే వారు చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా పిల్లలు లేకపోవడం, కష్టాలు చూసేవాళ్లు కరువయ్యారనే మానసిక వేదనలో కూడా జీవితంపై విరక్తి చెంది చనిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా 28 ఏళ్లుగా కలిసుండి పెళ్లైన రోజే జీవితాన్ని ముగించడం బాధాకరం.